సార్ ఇప్పుడు పామిస్ట్రీని ఎంతవరకు నమ్మాలండి? పామిస్ట్రీ శాస్త్రం మంచిదే మామూలుగా. హ్మ్. కానీ ఇప్పుడు అన్వయించడంలో తేడా వస్తుందన్నమాట. అది టెంపరరీ రిజల్ట్స్ వస్తాయి. 1 ఆర్ 2 ఇయర్స్‌కి లైన్స్ మారిపోతుంటాయి. ఈ లైన్స్ అనేవి యాక్చువల్‌గా మన హార్ట్‌కి ఉన్న ఈసీజీ లాగా బ్రెయిన్‌కి ఉన్న వేవ్స్‌కి గ్రాఫ్ అన్నమాట ఇది. ఓకే. పామిస్ట్రీ. బ్రెయిన్ ఎట్టా ఉంది? ఏ ఆలోచనలో ఉంది? ఎటు ఆలోచనలు మారుతున్నాయి? ఇప్పటివరకు డెవలప్ అయింది ఏంటి? వాట్ ఈజ్ ఇన్‌హెరిటెడ్? ఇవన్నీ ఇందులో ఉంటదన్నమాట. ఇది వాట్ ఈజ్ ఇన్‌హెరిటెడ్ ఫ్రమ్ ఫోర్ ఫాదర్స్ బయోలాజికల్లీ ఆర్ బై ట్రెడిషన్, బై కల్చర్ లెఫ్ట్ హ్యాండ్‌లో చూపిస్తుంది. రైట్ హ్యాండ్‌లో వాట్ ఈజ్ డెవలప్డ్ బై యూ. ఓకే. మనం ఏం డెవలప్ చేసాం ఈ జీవితంలో అనేది. హుహు. ఈ రైట్ హ్యాండ్ ఏంటంటే మన స్వయం కృషి ఇది అంతా. అందుకని జనరల్‌గా లేడీస్‌కి పాతకాలంలో వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అవి లేవు కనుక వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ చూసేవాళ్ళు. వీళ్ళకి రైట్ హ్యాండ్ చూడాలని. ఇప్పుడు అందరికీ ఏదైనా చూడొచ్చనమాట. ఓకే. కానీ ఈ లైన్స్ మన థాట్ వేవ్స్‌ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఓకే. అందుకని మేజర్ లైన్స్ ఉపయోగపడతాయి కానీ మిగతా లైన్స్ అన్నీను ఫార్మేషన్ లైన్స్ ఏమిటి, అవేంటి, ఇవేంటి అనేది ఎట్లా డెవలప్ అవుతాయి, ఎట్లా ఉంటాయి, అందులో యాంగిల్స్ ఏంటి, మార్కులు ఏంటి, ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఇవన్నీ ఓకే. చూసుకుంటూ చెప్పుకుంటే ఇట్ ఈజ్ రిలయబుల్ సైన్స్, క్వశ్చనే లేదు. ఓకే. అది ప్రాక్టీస్ చేయటంలో ఉంటుంది. హుహు. ఈ ఎవ్రీ 2-3 ఇయర్స్‌కి రివ్యూ చేసుకుంటూ ఉండాలి ఓకే. జనరల్‌గా. అందులో బట్టి అన్నీ మెడికల్‌గా వస్తాయి, ఆయుర్వేదంగా అన్నీ వస్తాయి. చాలా ఓకే. మనకి తెలుగులో కూడా దత్త సేనాపతి అని వినే ఉంటారు. అవును. యూట్యూబ్‌లో ఉంది. అవును. సేనాపతి సకల పూజలు వాళ్ళవి. అందులో 100 లెసన్స్ ఆయన చెప్పాడు. ఎవ్రీ అవర్స్ 3 అవర్స్ క్లాస్ ఇప్పుడు అన్నమాట. లేదనుకుంటా ఆయన. ఇప్పుడు లేడు ఆయన. అదే. 3 అవర్స్ క్లాస్ పెట్టి అది వీడియో రికార్డ్ చేసేసి అబౌట్ 13 సీడీలు తీశారు. అవన్నీ ఇప్పుడు ఫ్రీ డౌన్లోడ్ ఉన్నాయి ఓకే. యూట్యూబ్‌లో. తెలుగులో బాగా ఉంటాయి అవి. ఆ క్లాసులన్నీ కూడా బాగా చెప్తారన్నమాట. ఓకే. అంతకుముందు కూడా పుస్తకాలు ఉన్నాయి. ఇంగ్లీష్‌లో పుస్తకాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి అవన్నీ ఓకే. చెప్పచ్చు. మెడికల్ పామిస్ట్రీ కూడా చాలా బాగా ఉంటుంది. కలర్‌ని బట్టి అది టెక్స్చర్ బట్టి ఇవి బట్టి ఇవటి చెప్పచ్చు. హ్మ్. ఇందులో ఆయుర్దాయం చెప్పచ్చు. అయితే ఎలా చెప్తారు? ఆయుర్దాయం ఒకటంటే ఈ థంబ్ హ్మ్. బెండ్ ఎంత బెండ్ వెనక్కుంది. ఓకే. థంబ్ షోస్ విల్ పవర్. బెండింగ్ ఎక్కువ ఉంటే ఎట్ ది టైమ్ ఆఫ్ డెత్ ఇట్ టేక్స్ లాంగర్ టైమ్ టు క్లోజ్ డౌన్. ఓకే. డెత్ టైంలో మొత్తం మూసుకుపోతుంది ఇట్లా. ఇట్లాగా? వేలు మూసిపోతాయి డెడ్ బాడీకి చూస్తే ఓకే. గ్రాడ్యువల్‌గా. ఆ డెత్‌కి ఇది లేట్ అవుతుంది కనుక ఇట్లా బెండ్ ఎక్కువ కొద్దిగా లేట్ అవుతుంది కనుక వాడికి విల్ పవర్ ఎక్కువ ఉందని. వాడి విల్ పవర్‌ని బట్టి ఇది లేట్ అవుతుంది. ఎక్కువ బెండ్ అయితే వీల్ ఉన్నట్టా? అసలు థంబ్ ఈజ్ ఫర్ విల్ పవర్. ఓకే. ఈ బెండింగ్ ఎక్కువ ఉంది కనుక విల్ పవర్ కానీ ఇది ఒకటి. హ్మ్. తర్వాత ఈ లిటిల్ ఫింగర్ ఈ ఫాలైన్ దాటితే 90 ఇయర్స్. ఆహా! ఈ హార్ట్ లైను, హెడ్ లైను ప్లస్ ఈ రింకిల్స్ అంది రిస్ట్, ఇవన్నీ కలిపి ఆయుర్దాయం లెక్క చెప్పాలన్నమాట. ఓకే. ఈ తర్వాత ఈ ఫేట్ లైన్, ఇవన్నీ ఫేట్ లైన్ రకరకాల అన్ని ఫేట్ లైన్లే అంటారు. విద్యా లైన్, మామూలు జనరల్ ఫేట్ లైన్. ఈ లాంగ్విటీకి దీని మీద చెప్పాలన్నమాట. ఓకే. వీటి మీద చెప్పేటప్పుడు ఒకసారి ఇదివరకు ఒక ఆయన ఉండేవాడు గౌరీశంకర్ అని. ఆయన ఏజీఎస్లో పనిచేసి రిటైర్ అయిపోయాడు. ఆయన చాలా ఎక్స్పర్ట్ ఈ థంబ్ ఇంప్రెషన్స్ మీద, దాని మీద. పోలీస్ డిపార్ట్మెంట్ క్రిమినల్స్ థంబ్ ఇంప్రెషన్ చూపిస్తే బలానా చోట ఉంటాడు వీడు, ఆ దిక్కున ఇంత దూరంలో ఉంటాడు అని చెప్తే, ఇంత హైట్ ఉంటాడు, ఇంత పొడుగు ఉంటాడు అని చెప్తే వాళ్ళు తెచ్చేసేవాళ్ళు వెళ్ళి. ఆయన బాగా వాడుకునేవాళ్ళు. ఆయన ఏజీఎస్లో పనిచేసేవాడు, ఫ్రీ ఓకే. సర్వీస్ చేసేవాడు. అక్కడి నుంచి ఆయన మేము బాగా వెళ్ళేవాళ్ళం ఆయన దగ్గరికి. ఓకే. చూసేవాడు, చెప్పేవాడు. హుహు. ఆయన నాకే చెప్పాడు, నీ చెయ్యి చూసి మగవాళ్ళ చెయ్యి చూసి చిల్డ్రన్ సెక్స్ చెప్పలేం, పుట్టబోయే పిల్లాడు సెక్స్ చెప్పలేం, కానీ నీ దాంట్లో మగపిల్లాడు పుడతాడని బాగా తెలుస్తుందయ్యా అన్నాడు. ఓకే. మా మగపిల్లాడు పుట్టాడు అప్పుడు. ఆయన చెప్పాడు, ఇది చెప్పకూడదు, హస్బెండ్ జాగ్రత్తను చూసి చెప్పకూడదు, కానీ ఇక్కడ బాగా కనిపిస్తుంది నీకు మగపిల్లాడు పుడతాడని మగపిల్లాడు పుట్టాడు అట్లా చెప్పేవాడు. అదే కాంటెస్ట్లో ఆయన బాగా రీసెర్చ్ చేసేవాడు. ఆయన ఇంకో సందర్భంలో మాకు చెప్పాడు, ఇందిరాగాంధీ హారోస్కోప్ చూశాను నేను. వాళ్ళు అప్పుడు పంపించేవాళ్ళు, మా ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ బీఏపీలు అందరూ కూడా మేము చదువుతున్నాం, మీకు ఫామ్ ఇంప్రెషన్ పంపించండి అంటే ఇంప్రెషన్ పంపించేవాళ్ళు. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఇమ్మంటే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి అప్పుడు భయాలు లేవు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పరు బయటికి. అవును. వాళ్ళకి భయాలు లేవు. అటప్పుడు వచ్చేది ఆయనకి. వస్తే ఇందిరాగాంధీ పామిస్ట్రీ చూసి ఆవిడ పోవటానికి 10 ఏళ్ల క్రితం చెప్పాడు. ఆవిడ 82, 83లో పోయింది. 70 ప్రాంతాల్లో చెప్పాడు మాకు. షీ విల్ బి షార్ట్ డెడ్ ఆన్ ది ఫ్లోర్ లైక్ ఎ డాగ్ అండి అన్నాడు. ఏం సార్ అంటే చూసుకునేవాడు. ఆహా! ఆయన దగ్గర పెద్ద క్యూలో నుంచునేవాళ్ళు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నాం. ఎక్కడ ఉండేవాళ్ళు ఆయన? ఈ చికటపల్లిలో ఉండేవాడు మొదట్లో. తర్వాత ఇల్లు కట్టుకుని
మన చైతన్యపూర్ దగ్గర రామాలయం వెనకాల నరసింహస్వామి గుట్ట ఒకటి ఉంది అక్కడ. అక్కడ ఉండి ఇప్పుడు సొంత ఇల్లు ఉంది, వాళ్ళ పిల్లలు ఎవరు ఉంటారు, అక్కడ సొంత ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లో ఉండగా చెప్పాడు మాకు అనమాట, షిల్ బి షార్ట్ డెడ్ ఆన్ ది ఫ్లోర్ లైక్ ఎ డాగ్ అన్నాడు. సరే ఏదో చెప్పాడు పెద్ద ఆయన అనుకున్నాం, కానీ మనం వీ డోంట్ ఎక్స్పెక్ట్ కదా. కానీ ఆ పాప పోయిన రోజు చూస్తే నిజంగా అదే జరిగింది. ఆ తర్వాత మీకు ఇంకోటి, అస్ట్రాలజీలో ఇందిరాగాంధీ పోయే ముందు అక్టోబర్లో అనుకుంటా పోయింది, 1 month బిఫోర్, ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, సెప్టెంబర్ ఇష్యూలో, అస్ట్రాలజీ మ్యాగజైన్ ఇష్యూలో ఒకడు అనాలిసిస్ రాశాడు ఆవిడ జాతకం, ఇందిరాగాంధీ జాతకం. స్టార్టింగ్ సెంటెన్స్ ఏంటంటే, లండన్లో సర్దార్జీస్ అసోసియేషన్ హ్యాస్ డిక్లేర్డ్ ఏ ప్రైస్ ఫర్ హర్ హెడ్ ఓకే అని 1.5 పేజీ 2 pages డిస్క్రైబ్ చేసి, చివర్లో అండ్ సో డేట్ లెట్ us hope against hope ఓన్లీ గాడ్ కెన్ సేవ్ హర్ అన్నాడు. ఆ డేట్ ఇచ్చేసాడు. ఓకే 2 పేజీలు 3 పేజీలు రాశాడు అనాలిసిస్ బర్త్ చార్ట్ అని. స్టార్టింగ్ ఇది, లండన్ సర్దార్జీస్ హ్యావ్ అనౌన్స్డ్ ఎ ప్రైస్ ఫర్ హర్ హెడ్. ఎండింగ్ సెంటెన్స్ లెట్ us hope against hope ఓన్లీ గాడ్ కెన్ సేవ్ హర్ అని. ఓకే ఆ డేట్ నాటి పోయింది ఆమె. అది చూసి ఎలా పోయింది అంటే, ఈయన గుర్తొచ్చాడు మాకు, షీల్ బి షార్ట్ డెడ్ లైక్ ఫ్లోర్ అన్నాడు. సెక్యూరిటీ గార్డు పేలిస్తే వెనకాల వాడు వచ్చేసి 36 బుల్లెట్లు పేల్చాడు ఆమె మీద. ఓకే అక్కడ ఆ తర్వాత అక్కడ అస్ట్రాలజీలో తెలుసుకోవాల్సింది, మేము నేర్చుకున్నది ఏంటంటే, క్లినికల్ డెత్కి సెరిబ్రల్ డెత్ 2 ఉంటాయి డెత్లో. అంటే మెడికల్ పీపుల్ అందరికీ తెలుసు, మనకి అస్ట్రాలజర్స్ మనం అందులో ఉంటే. ఆవిడకి పోగానే సెరిబ్రల్ డెత్ అయిపోయింది, బ్రెయిన్ ఫెయిల్ అయిపోతుంది సెరిబ్రల్. క్లినికల్ డెత్ అంటే ఈ పల్స్ రేటింగ్ ఇవి లేట్ అవుతాయి. ఒకసారి ఇది ఆగిపోయినా కోమాలోకి వెళ్ళిపోయి అప్పుడు పోతారు. ఈవిడ కేసులో ముందు సెరిబ్రల్ డెత్ అయింది 9:30కి ఫస్ట్ షాట్కే. తర్వాత ఇవన్నీ బ్లడ్ ఎక్కిచ్చారు, బ్లడ్ ఎక్కించి 1:30 దాకా తీసి 1:30కి అనౌన్స్ చేశారు. ఈ క్లినికల్ డెత్ సబ్సిడీ సక్సెస్. అట్లా ఇది జాతకంలో అట్లా. ఆవిడ అరస్కోప్లో ఆర్టికల్స్ చాలా వచ్చేవి. షీఈ్ నాట్ విత్ ఇన్ ది రీచ్ ఆఫ్ అస్ట్రాలజర్స్ అన్న దానికి ఏం చెప్పారు, ఆమె దాంట్లో పరివర్తన గ్రహాలు, వీడి గ్రహం వాడి స్థానంలో ఉంది, వాడి గ్రహం వీడి స్థానంలో, పరివర్తన అంటే 2 గ్రహాలు, ఏ ఇన్ ది ప్లేస్ ఆఫ్ బి, బి ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఏ. 3 ఉంటే ఏ ఇన్ ది ప్లేస్ ఆఫ్ బి, బి ఇన్ ది ప్లేస్ ఆఫ్ సి, సి ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఏ. చైన్ ఆఫ్ ఎక్స్చేంజ్. అట్లా 6 గ్రహాలు ఎక్స్చేంజ్ అయినాయి ఆవిడ దాంట్లో, ఇందిరాగాంధీ దాంట్లో. అందుకని ఆవిడ దొరికేది కాదు అస్ట్రాలజర్స్కి ఆ రోజుల్లో. ఆవిడ చేసే డెసిషన్స్ వీళ్ళకి అందేవి కాదు. ఓకే అని చెప్పారు. అట్లా చెప్పే ఆర్టికల్స్ చాలా రాశారు ఆవిడ దాని మీద అస్ట్రాలజీ మ్యాగజైన్స్లో చదవటానికి. ఇప్పుడు లాంగివిటీని మన చార్ట్ చూసి ఎలా చెప్పొచ్చండి? లాంగివిటీ మనకి చార్ట్లో ఆయుర్దాయం అష్టభావం శని, ఆయుష్కారకుడు శని, ఆయుష్ భావం 8. దీంట్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ ప్రిన్సిపల్ కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఫర్ అస్ట్రాలజర్స్, ఆయుర్దాయం చెప్పకూడదు ఫస్ట్ పాయింట్. ఓకే కానీ ఆయుర్దాయం చూసుకోవాలి, ఎందుకంటే అందులో ఉన్న యోగాలు, శుభయోగాలు, అశుభయోగాలు వీడు అనుభవిస్తాడా లేదా అంటే, వీడి జీవితం ఉంటే కదా అనిపించేది. ఎప్పుడో వయసులో వస్తుంది అంటే, వయసు మీరు నాకు వస్తుంది అంటే ఆ వయసులో ఉంటాడా లేదా అని వస్తుంది కనుక ఎస్టిమేట్ చేయొచ్చు. పూర్ణ ఆయుర్దాయుడ, మధ్యమ ఆయుర్దాయుడ, అల్ప ఆయుర్దాయుడ, బాలారిష్ట, అవి చూసుకోవాలి. ఓకే అవి చూసుకుని స్పాన్ అరేంజ్ చేశారు. 63 ఏళ్ళు దాటితే పూర్ణాయుర్దాయం అని, 63 ఏళ్ళు దగ్గర మధ్యమాయువు అని ఏదో స్పాన్ పెట్టారు. ఇప్పుడు 63-70ని మార్చుకోవచ్చు మనం, మెడికల్ ఫెసిలిటీస్ పెరిగి, లాంగివిటీ పెరిగింది, యావరేజ్ లైఫ్ పెరిగింది కనుక మార్చుకోవచ్చు అన్నమాట. అందుకని అట్లా చూసుకుని లాంగివిటీ చూసుకోవాలి. అప్పుడు అష్టమ భావం ఉంది, అష్టమ భావాధిపతి, భావాద్బలం, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఈ తర్వాత శని బలం ఎక్కడుంది, శని బలం ఉంటే ఆయుర్దాయం పెరుగుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది కానీ శని బలం వల్ల ఆరోగ్యం అనలేదు వాడు. క్రానిక్ పేషెంట్కి ఆయుర్దాయం పెరుగుతోందిగా, ఆయుర్దాయం ఉంది కనుక క్రానిక్ అయ్యాడు వాడు. అనారోగ్యం ఉంది, ఆరోగ్యం లేదు వాడికి. అవును, క్రానిక్ పేషెంట్ మళ్ళా శనే కారణం. సరే, ఆయుర్దాయానికి శనే కారణం. అందుకని ఈ శని చేస్తాడు ఇక్కడ. ఇవి చూసుకుంటే ఆయుర్దాయం తెలుస్తుంది. కేపీలోకి వేస్తే లగ్న భావ సబ్లాడ్ నుంచి లెక్కేస్తాం అనమాట. 1, 5, 9 కనెక్షన్ ఉంటే లాంగ్ లైఫ్ అని, 6, 8, 12 ఉంటే మీడియం లైఫ్ అని, 6, 8, 12 ఉంటే షార్ట్ లైఫ్ అని, 2 గ్రూపుల కనెక్షన్ ఉంటే మీడియం లైఫ్ అని, అట్లా ఎస్టిమేట్ చేస్తాం అనమాట. ఆయుర్దాయం చెప్పకూడదు. ఆయుర్దాయం చెప్పకూడదని ఎందుకన్నారు? అసలు జీవి ఎప్పుడు పోతాడు?
వాడికి ఇష్టమైనప్పుడే పోతాడు. వాడికి ఇష్టం అంటే ఈ దేహం మీద అయిష్టం పుట్టి పనికిరాదు నాకు వద్దు అన్నప్పుడే వాడు పోతాడు, కానీ అప్పటిదాకా అక్కడే ఉంటాడు. ఓకే. వాడు వదలడు దేహం. అందుకే మనం చివరి దశలో వాడికి ఆ భ్రమ పోలేదు, వీడికి భ్రమ పోలేదు, వాడిని చూడాలనుంది, వాడి కోరికలు తీరలేదు అని మన వాళ్ళు అన్వయించుకుంటారు. వాడికి ఆ వాసన పోలేదనమాట. ఈ జీవితం మీద కానీ ఈ పరిసరాల మీద కానీ ఇంకా ఉండాలనే ధ్యాస లోపల సబ్ కాన్షియస్ లో ఉంటుంది దానికి. అందుకని జీవి వదలడు. అది ఎప్పుడైతే పోవడం అనుకున్నప్పుడు ఈ చొక్కా మనం మార్చుకోరాలి అన్నప్పుడు చొక్కా మార్చుకుంటాం, అట్లా దేహాన్ని మార్చుకుంటాడు. డెత్ ఈస్ టు ది బాడీ, నాట్ టు ది సోల్. సోల్ హ్యాస్ నో డెత్. అట్లా ఇది మారక ప్రాసెస్ మన అస్ట్రాలజీలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన అస్ట్రాలజీ మైలోనే చదివాను నేను, నా బుక్స్ లో కూడా రాశా. మారక ప్రాసెస్ కి ఆయుష్ కారకుడు శని, మారకుడు కూడా శని. పక్కన ఏదో మన క్యాలిక్యులేషన్ కి బాధక మారకులు స్థానాలు చూసుకుంటాం మన క్యాలిక్యులేషన్ పర్పస్. యాక్చువల్ గా శని మారకుడు. శని ఆయుష్ కారకుడు వాడే, పెంచేది వాడే, చంపేది వాడే అనమాట. వాడు శని ఏం చేస్తాడు, కోల్డెస్ట్ ప్లానెట్. రవి హాటెస్ట్ ప్లానెట్. ఎంత హాటో రవి, శని కోల్డ్ అంత కోల్డ్. ఫస్ట్ ఏం చేస్తాడు, బాడీ చల్లబడుతుంది శరీరంలో. బాడీ చల్లబడగానే ఏమవుతుంది, ఆదివారం సోమవారం వీక్ డేస్ ఉన్నాయి కదా, వెనక్కి రాసుకోండి. ఆదివారం నుంచి శనివారం, ఈ శనగ నుంచి మొదలెట్టండి. శనివారం కోల్డ్ అవుతుంది, బాడీ కూల్ అయిపోతుంది, టెంపరేచర్ తగ్గిపోతుంది అనమాట. ఈ 98.4 degrees ఉండే టెంపరేచర్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది అనమాట. ఇది మీటర్కి దొరకపోవచ్చు, కోల్డ్ అవుతుంది. కోల్డ్ అవగానే ఏమవుతుంది, శుక్రుడు శనివారం నుంచి వెనక్కి రండి. శుక్రుడు ఫర్ కెమికల్ యాక్షన్స్ ఇన్ ది బాడీ. కెమికల్ యాక్షన్స్ డల్ అయిపోతాయి. సరైన ఉష్ణోగ్రత లేకపోతే కెమికల్ యాక్షన్ డల్ అయితే ఏమవుతుంది, ఆకలి పోతుంది వాడికి, ఆకలి పోతుంది, శని బాగా అయిపోతుంది. శుక్రుడు అవగానే వెంటనే గురుడు అవగానే మనస్సు దగ్గర వాడికి కొంచెం విరక్తి పుడుతుంది అనమాట. నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బుధుడు వచ్చేసి పక్క మిగతా నర్వస్ సిస్టమ్ అంతా బుధుడు. ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గర కొంత విరక్తి పుడుతుంది వాడికి. నెక్స్ట్ బుధుడు వచ్చేసేసి కమ్యూనికేషన్స్ పడిపోతాయి, వీక్ అయిపోయి నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోతుంది ఆ కోల్డ్నెస్ వల్ల. నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. కూడగానే బ్లడ్, బుధుడు తర్వాత కుజుడు బ్లడ్ సిస్టమ్ ఆగిపోతుంది, స్లో అయిపోతుంది. ఆ తర్వాత చంద్రుడికి వచ్చేసరికి మనోకారకుడు, వీడికి విరక్తి పుడుతుంది. ఈ యథో శరీరం అయిపోయింది, అక్కర్లేదు నాకు అనుకుని ఈ వర్డ్స్ ఉండవు, మాటలే ఉండవు వాడి బుర్రలో. కాన్షియస్లో ఫీలింగ్ అనమాట, సబ్ కాన్షియస్ ఫీలింగ్. ఈ అక్కర్లేదు, వచ్చి వెళ్ళిపోదాం అనిపించినప్పుడు ఈ చంద్రుడు సోమవారం తర్వాత సన్ ఏమిటి, సోల్కి డెత్ లేదు, మనస్సు దాకా డెత్తే. వీడు వద్దు అనుకున్నప్పుడు ద సోల్ వెకేట్స్ ది బాడీ. సన్ వెకేట్స్ ది బాడీ అన్నాడు. అంటే ఏమన్నాడు వాడు, సాటర్న్ స్టార్ట్స్ ది ప్రాసెస్ ఆఫ్ డెత్. సాటర్న్ కిల్స్ వీనస్ అండ్ దెన్ జూపిటర్, దెన్ మెర్క్యూరీ, దెన్ మార్స్, దెన్ కిల్స్ ది మూన్ ఆల్సో, బట్ సన్ వెకేట్స్ అన్నాడు. సాటర్న్ కెనాట్ కిల్ ది సన్ వెకేట్స్ ది అన్నట్టు రాశాడు వాడు ఇంగ్లీష్ ఆర్టికల్లో. అట్లా ఆ ప్రాసెస్ ఆఫ్ డెత్ ఇదంతా ఎంత జరుగుతుంది, క్షణాల్లో జరిగిపోతుంది. ఈ రకాల్లో డెత్ రకాలు ఉంటాయి. న్యాచురల్ డెత్, యాక్సిడెంట్ సడన్ డెత్, యాక్సిడెంట్ సామూహిక డెత్, ఏదో జనరల్గా యాక్సిడెంట్ అయిపోవటం, అందరూ ఒకటే యాక్సిడెంట్ అయ్యి ఒకటే పడిపోవటం, ఇన్ని రకాలుగా ఉంటాయి. ఇది ఎప్పుడు వస్తుంది ఈ డెత్ అనేది, ఆదాయం ప్రామిస్డ్ ఆదాయం తగ్గితే వస్తుంది. ప్రామిస్డ్ అంటే లాంగ్ లైఫా, షార్ట్ లైఫా, మీడియం లైఫా, బాలారిస్టా, ఇది అయిపోయినప్పుడు వస్తుంది. కుర్రాడు 9 ఏళ్ల కుర్రాడు కరాటే ఆడుతున్నాడు. కరాటే ఆడేటప్పుడు నేర్పుతున్నారు వాడికి బడిలో. వాడు వెళ్ళి గోడ కొట్టుకుంటే తలకైతే కొట్టుకున్నాడు. పార్ట్ ఆఫ్ ది గేమ్, పిల్లలందరూ ఆడుతున్నారు, వాడిని ఆడుతున్నాడు. అన్కాన్షియస్ అయిపోయాడు. తలకెళ్ళి ఇట్లా కొట్టుకోగానే అన్కాన్షియస్ అయ్యాడు, పడిపోయాడు. హాస్పిటల్లో 3 రోజులు ఉన్నాడు. 3 రోజులు ఉన్నాక హాస్పిటల్లో పోయినాడు 9 ఏళ్లకే. మరి అది సడన్ డెత్, యాక్సిడెంట్ డెత్. ఇక్కడ ఈ యాక్సిడెంట్ డెత్లు ఇవి రావాలంటే అష్టభావం కావాలి. మళ్ళా ఆదాయం అష్టభావం కలిస్తేనే అవుతుంది. 12వ భావం కలవాలి. చివరి ఫార్ములా ఏంటంటే డెత్ అక్కర్స్ డ్యూరింగ్ ది కంజాయిండ్ పీరియడ్ ఆఫ్ ది 6, 8, 12 సిగ్నిగేటర్స్ ప్లస్ బాధక మారక లార్డ్స్ ప్లానెట్స్. అది ఫార్ములా. డెత్ ఎప్పుడు వస్తుంది అన్నదానికి లెక్క. అనాయాస మరణం అంటారు, అనాయాస మరణాన్ని కూడా చెప్పొచ్చా? అనాయాస మరణం అంటే సుఖంగా పోతాడు వాడు, కష్టం లేకుండా.
ఇప్పుడు ఇప్పుడు ఈ యాక్సిడెంట్ డెత్లో వాడు సుఖంగానే పోయాడు. వాడు సడన్ డెత్లన్నీ సుఖంగా పోయిన వాళ్ళే అనాల్సిన మరణం. అది కాక చివరి ఏజ్లో కూడా మాట్లాడుతూనే పోతారు. అవును, నైట్ నిద్రపోతారు, పొద్దునే అవుతుంటారు అనమాట. అది సుఖంగా. బాడీ పెయిన్స్ తక్కువ ఉంటాయి వాడికి. బాడీ పెయిన్స్ కష్టాలు తక్కువ ఉంటాయి. లగ్న బలం బాగుంటుంది అనమాట. బాడీ అంటే లగ్నం, ఆ లగ్నం బాగుంటే బాగుంటుంది. ఆ దశాభుక్తులను బట్టి అనాయాస మరణంలో ఉంటాడు అనమాట. ఓకే. ఇప్పుడు మెడికల్ అస్ట్రాలజీ ఉంది. మెడికల్ అస్ట్రాలజీ వ్యాధులకి, క్యాన్సర్కి, ఇలాంటి వాటికి కారణం ఏంటండి? డిసీజ్ మీన్స్ ఈజ్ అండ్ డిసీజ్. ఈజ్ అంటే సుఖం, డిసీజ్ అంటే దుఃఖం, అంతే. డిసీజ్ ఎందుకు వస్తుంది? నార్మల్ ఫంక్షనింగ్ మారితే. బయలాజికల్ మార్టల్స్, వీఆర్ ఆల్ మార్టల్స్ అనేవాడికి ఒక డిప్రిసియేషన్ ఉంటుంది. బాడీ తగ్గుతూ ఉంటుంది, పోతుంటుంది, వేర్ అండ్ టేర్ ఉంటుంది. కనుక ఫంక్షనింగ్లో తేడా వస్తే డిసీజ్ వస్తుంది. డిసీజ్లో ఎన్ని రకాలు? ఒకటి ఇన్హెరిటెడ్ వస్తుంది, కాంజినెంటల్ వస్తాయి. కాంజినెంటల్ డిసీజెస్ కొన్ని ఉంటాయి అన్నమాట. అది వంశపారంపర్యంగా వస్తుంటుంది. ఆ తల్లి తండ్రికి లేకపోవచ్చు ఇమ్మీడియట్గా. తల్లి సైడో తండ్రి సైడో తాతలకు ఉంటుంది, అది రావచ్చు. ఇప్పుడు ఆస్తమా ఉంది, అది 7 generations దాకా డార్మెంట్ సెల్స్ ఉంటాయి బాడీలో. ఆ 7 generations ఎక్కడైనా రావచ్చు. ఆ తర్వాత ఆ డార్మెంట్ సెల్స్ వల్ల ఆస్తమా రావచ్చు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది డిసీజెస్ లైక్ దిస్. ఇట్లా ఇవి రాకుండా ఉండాలి. కాంజినెంటల్ డిసీజెస్ అంటే పూర్వకాలం ఏదో ఉండేవి, గర్భిణీ స్త్రీలకి అవి చేసేవాళ్ళు. ఇప్పుడు మెడికల్గా ప్రీనేటల్ కేర్లో అవి చేస్తున్నారు. ప్రీనేటల్ కేర్లో కాంజినెంటల్ డిసీజ్ కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. అందుకే మెడికల్ ఫెసిలిటీస్ పెరిగాయి, స్టైల్ ఆఫ్ లివింగ్ అట్లా. అందుకని దినచర్యలను బట్టి వాడికి వీర్యశుద్ధి, వాడికి అది ఉంటే ఆ కాంజినెంటల్ రాకుండా ఉంటాయి అన్నమాట తండ్రికి. అందుకని వాడి లైఫ్లో పాతకాలంలో వాడి గ్రహశాంతుల వల్ల రోగాలు కొన్ని తగ్గుతాయి. కొన్ని అదే స్టైల్ ఆఫ్ లివింగ్ మారింది వాడికి. గ్రహశాంతి అంటే వీడి బాడీని శాంతి చేసుకోవటం, బాడీని ప్యూరిఫై చేసుకోవటం, అంతే గ్రహశాంతి. వాడి తినే ఆహార వ్యవహారాలను బట్టి ఉంటుందన్నమాట. దీనివల్ల ఈ కాంజెనిటల్ డిసీజెస్ కాక బై బర్త్ ప్రతి వాడికి ఒక డిసీజ్ ఉంటుంది, తెలియదు మనకి. కాన్స్టిట్యూషనల్ డిసీజ్ అంటాం. కాన్స్టిట్యూషన్ ఏదో పార్ట్ వీక్ ఉంటుంది, మనకి ఎవరికి తెలియదు అది. ఇప్పుడు మనం మెడికల్ టెస్ట్ పోయినా చెప్పలేడు వాడు ఏ పార్ట్ వీకో. ఎక్కడో ఒకటి ఉంటుంది వీక్, అది ఎక్కడో కొడుతుంది అనమాట. దానివల్ల ఎక్కడో కొడుతూ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ ఇది కాక ఏంటంటే ఎక్వైర్డ్ డిసీజెస్ మనం తెచ్చుకున్నవి, మన ఈ జన్మలో మన ఆహార వ్యవహారాలతో మనం తెచ్చుకున్న జబ్బులు, అంటువ్యాధులు, ఈ రకాలన్నీ ఉంటాయి అనమాట. ఈ అంటువ్యాధులకు వచ్చేసరికి రాహుకేతులు ఇన్ఫ్లుయెన్స్ మీద వస్తుంది అనమాట. వీటి మీద వచ్చేసేసి డిసీజ్ వచ్చినాక ఎప్పుడు తగ్గుతుంది? 6వ స్థానం డిసీజు, రోగస్థానం. 5వ స్థానం ప్రమేయం వచ్చినప్పుడు రోగం తగ్గే అవకాశం ఉంటుంది. 6వ స్థానం ఆరు భావానికి సిగ్నిఫికేటర్స్ వచ్చినప్పుడు రోగం వస్తే 5 సిగ్నిఫికేటర్స్ దశాభుక్తిలో తగ్గచ్చు. అంటే 5వ భావానికి ఎవడున్నాడు, 6వ భావం 5లో ఉన్నాడా, ఇట్లా ఉంటే రోగ రెసిస్టెన్స్ ఉంటుంది వాడికి, వ్యాధి రెసిస్టెన్స్ వాడికి ఉంటుంది అక్కడ. ఎందుకంటే 5వ భావం 9వ భావం, 9వ భావం కూడా సుఖస్థానం, భోగస్థానం. కనుక ఈ 2 వచ్చిన కాలంలో రోగం నయం అవుతుంది అని. కాంజినెంటల్ దగ్గర ఒక తండ్రికి గుండెలో హోల్ ఉంటుంది, మరి తాత కూడా ఉందో తెలియదు. కొడుకులకి ఇద్దరికి వచ్చింది, గుండెలో హోల్ ఉంటుంది. ఎదిగారు, 20 ఏళ్ళు పైన ఎదిగారు. 20 ఏళ్ళు ఎదిగినాక ఒక ఆయన ఆపరేషన్ అయింది, బతుకుతూనే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. 2వ కొడుకు ఆపరేషన్ అవుతుంటే ఆపరేషన్ థియేటర్లోనే పోయినాడు. ఇట్లా కాంజినెంటల్ డిసీజెస్ వస్తాయి. కొన్ని హోల్ అనేది కాంజినెంటల్గా వస్తుంది వాళ్ళకి, అయినా బతుకుతున్నారు, వాళ్ళు సర్జరీ చేయించుకుంటున్నారు, బతుకుతున్నారు. అట్లా కాంజినెంటల్ డిసీజెస్ కొన్ని ఉంటాయి. ఇది నా వెబ్సైట్లో ఆర్టికల్లో ఉంది, కాంజినెంటల్ డిసీజ్ అని. ఇట్లా డిసీజెస్ అన్నమాట. అలా మెడికల్ ఎస్ట్రాలజీ దగ్గర ఏంటంటే ప్రతి మెయిన్ మెడికల్ ఎస్ట్రాలజీ అనండి, ఏమన్నానండి, ఆయుర్వేదానండి, వాత పిత్త కఫాలు, బాడీ హెల్త్, సత్వ రజో తమో గుణాలు, మానసికంగా హెల్త్, మెంటల్ హెల్త్, ఈ 2 బ్యాలెన్స్ అవ్వాలి. సత్వ రజో తమో గుణాలు బ్యాలెన్స్డ్గా ఉంటే వాడు మానసిక ఆరోగ్యం బాగుంటుంది. వాతపిత్త కఫాలు ఆయుర్వేదంలో చెప్పేవి ఇక్కడ, ఇది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈ వాతపిత్త కఫాలని గ్రహాలకు అన్వయించారు, రాశులకు అన్వయించారు, నక్షత్రాలకు అన్వయించారు. వీటిని బట్టి క్యాలిక్యులేషన్స్ అప్ అండ్ డౌన్స్ ఏమవుతాయి, ఏ రకమైన డిసీజ్ వస్తుంది ఏమిటి అనేది. అంటే అన్ని శాస్త్రాలు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి, ఎక్కించారు. ఇవి ఇండియా చేస్తాయి, ఈ గ్రహాలు, ఈ వాతం, ఇది వాతం పిత్తం, ఇది కలిపి వస్తాయి, అన్ని డామినేషన్స్ ఉంటాయి, ఇవి వస్తాయని చెప్పారు. దాని మీద వచ్చే మెడికల్ ఎస్ట్రాలజీ. మెడికల్ ఎస్ట్రాలజీ ఏమిటంటే పాతకాలంలో ప్రతి డాక్టర్కి ఎస్ట్రాలజీ వచ్చేది. ఒక రోగం బలానా తిథికి వచ్చింది అంటే ఏ తిథికి పోతుందో వాడు చెప్పేవాడు.
తిరిగి ఎప్పుడు పోతుందో ఎస్ట్రాలజీలో వచ్చేది. ఇప్పుడు మెడికల్ సైన్స్ బాగా డెవలప్ అయిపోయింది కనుక ఇప్పుడు అంతగా ఇందులోంచి అక్కడ చెప్పలేకపోతున్నాం అనమాట. ఇప్పుడు మెడికల్ సైన్స్నే ఎక్కువ ఆధారం తీసుకుంటాం. ఇక్కడ మన దగ్గరకు వచ్చినా కానీ ఏమన్నా ముందు డాక్టర్ని అడిగి రావయ్యా అని చెప్తాం, ఎందుకంటే వాడిని పాడు చేసిన వాళ్ళు అవుతాం మనం. అక్కడ అడ్వాన్స్డ్ సైన్స్ మెడికల్ సైన్స్ ఉంది కనుక ఇది సూచన, ఏమి ఆ మాత్రం తగ్గుతుందో బాగుందో ఏమండి, ఇది సూచనే తప్ప యాక్చువల్గా అక్కడికే పోవాలన్నమాట. ఇది మెడికల్ డాక్టర్స్ అందరికీ ఎస్ట్రాలజీ వచ్చు, ఎస్ట్రాలజర్స్ అందరికీ కొంచెం మెడికల్ సూచన ఉంటుంది పాతకాలంలో. ఓకే. ఇప్పుడు బసవరాజీయం అని ఒక బుక్ ఉంది, తెలుగులో పుస్తకం ఉంది, అంతా మెడికలే అక్కడ. ఓకే. అది ఈ క్యాన్సర్ అనేది అర్బుదం అనేవాళ్ళు వాడు అక్కడ. అర్బుదానికి క్యూర్ ఉంది, అందులో అన్నీ ఉన్నాయి ఆయుర్వేదంలో. ఇప్పుడు లేక ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా వచ్చాయి క్యాన్సర్ కూడా క్యూరబుల్ అని వచ్చేసాయి. ఇప్పుడు కూడా క్యూర్ చేస్తున్నామని ఇప్పుడు డెవలప్మెంట్ అయిపోయింది, సైన్స్ డెవలప్ అయింది, ఇప్పుడు కూడా బాగానే వచ్చాయి. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే క్యూర్ చేయొచ్చు అని ఇప్పుడు మెడికల్ రీసెర్చ్ కూడా వచ్చేసింది. అట్లా క్యాన్సర్ దగ్గరికి వచ్చేసరికి క్యాన్సర్ సిమ్టమ్ ఏమిటి? క్యాన్సర్ అనేది ఒరిజినల్గా బయలాజికల్ సెల్ ఆరోగ్యవంతుడికి ఏమవుతుంది, ఒక సెల్ డెవలప్ అయ్యి మామూలుగా ఆరోగ్యవంతుడికి ఒక సెల్ స్ప్లిట్ అయ్యి 2 సెల్స్ అవుతాయి, 2 సెల్స్ స్ప్లిట్ అయ్యి 4 అవుతాయి, అట్లా ఎక్స్పాండ్ అవుతుంది, బాడీ పెరుగుతూ ఉంటుంది ఆ స్ప్లిట్ అయ్యి వెళ్ళినప్పుడు. ఈ క్యాన్సర్ దగ్గరికి వస్తుందంటే సెల్ పెరిగినాక స్ప్లిట్ అవ్వదు, 2 సెల్లు కావు, 3 సెల్లు కావు, అది పెరుగుతూనే ఉంటుంది. ఓకే. సో అది ఏమవుతుంది, అది గ్రోత్ మ్యాలిఫిక్ గ్రోత్ అనమాట. శరీరంలో గ్రోత్ అనేది బెనిఫిక్ గ్రోత్, మెలిఫిక్ గ్రోత్. మనం మెడికల్ టెస్ట్లో కూడా అదే చేస్తారు, మ్యాలిఫిక్ బెనైనా మెలైనా అంటారు. బయాప్సీ తీసుకుంటారు, బయాప్సీ తీసుకుని మెలైన్ గ్రోత్ వాళ్ళ భాష, అది మనం మెలిఫిక్ బెనిఫిక్ అని అంటాం, వాళ్ళు బెనైన్ మెలిఫిక్ అంటారు. వాళ్ళు ఆ బెనైన్ గ్రోతా మెనైన్ గ్రోతా అని చూస్తాడు వాడు బెనైన్ అంటే వదిలేస్తాడు, బెనైన్ అనే క్యాన్సర్ పంపిస్తాడు. ఈ మన క్యాన్సర్ సిమ్టమ్ ఏంటంటే మ్యాలిఫిక్ జూపిటర్ కనుక ఉంటే ఆ గ్రోత్ మ్యాలిఫిక్ గ్రోత్. జూపిటర్ ఇది కాజ్ ఫర్ క్యాన్సర్. మ్యాలిఫిక్ జూపిటర్ జాతకంలో ఉంటే వాడి పీరియడ్ వచ్చిందంటే, వాడి ఎఫెక్ట్ వచ్చిందంటే ఏ పార్ట్గా అవుతుంది, మళ్ళీ దానికి కనిపిస్తుంది బాడీలో ఏ పార్ట్. మాలిఫిక్ ఎలా నిర్ణయిస్తాం? ఇప్పుడు జూపిటర్ కేంద్రంలో ఉన్నాడు అనుకోండి, ఏ లార్డ్కి వాడు తత్కాలిక పాప భావ అట్లా. మిగతా కూడా కలుపుకోవాలి, దానికి మిగతా మొత్తం చాటు చూడాలి. కేంద్రంలో ఉన్నాడా కేంద్రంలో ఉన్నదా కాదు, వాడికి లార్డ్షిప్ ఏమొచ్చింది, లగ్నాతో లార్డ్షిప్, తత్కాల శుభుడా పాపుడా, తులా లగ్నం ఉంది, వాడు 6వ లార్డు, వాడు పాపి. క్యాన్సర్ లగ్నం ఉంది, 6వ లార్డు పాపి, తత్కాల పాపి. అంటే వాళ్ళకే వస్తుందని క్యాన్సర్ అని కాదు, తులా లగ్నం క్యాన్సర్ వాళ్ళకే మిగతా వాళ్ళకి కూడా రావచ్చు. వాడు పాపులతో సంబంధం ఉందా, వాడికి పాపులతో సంబంధం ఉందా, వాడు అసలు న్యాచురల్ బెనిఫిట్. వాడు పాపులతో సంబంధం ఉంటే ఎందుకు చెడిపోవాలి వీడు? వాడు ఆ రాగుతో కలిశాడా, 6 లార్డుతో కలిశాడా, వాడు వీడిని జడగొట్టాడా, వీడిని న్యాచురల్ బెనిఫిట్ కూడా జడగొడతారు ఇవాళ రేపు. మన దేవుడికి వెళ్ళి అంశం ఇస్తున్నాం, ఇదే చెడగొడతాడు ఇందులో. అందుకని మ్యాలిఫిక్ దోతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మార్స్ చెడిపోతాడు, బ్లడ్ చెడిపోయి స్ప్రెడ్ చేస్తాడు దీన్ని. ఇందులో సాయిడైన పాయిజన్స్ కంటెంట్స్ అన్ని స్ప్రెడ్ చేస్తాడు బాడీకి. సో ఇది స్ప్రెడ్ అయిపోతుంది, ఇక్కడ క్యాన్సర్ ఎఫెక్ట్స్ బాడీలో చోటకి వెళ్తాయి, ఆ పెయిన్ వస్తుంది. మార్స్ వస్తే పెయిన్ వస్తుంది, పెయిన్లెస్ యాక్చువల్గా క్యాన్సర్, ఈ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. ఇట్లా రకం మిగతా గ్రహాలన్నీ కలుస్తాయి ఇక్కడ. అవకాశం వస్తే అందరూ చెడిపోతారు, అందరూ ఒకటే, వాళ్ళందరూ ఒకటే, గ్రహాలంతా మనమే తేడా ఇట్లా. అందుకని ఇట్లా మెడికల్గా ఫీవర్ అనగానే ఒక కుజుడు టెంపరేచర్ పెంచుతాడు, రవి పెంచుతాడు, ఇట్లా ఫీవర్కి అట్లా రకరకాలుగా జబ్బులకి రకరకాల. శ్వాసకు ఆస్తమా, శ్వాస, శని, చంద్రుడు, అట్లా శని ముందు శ్వాసకి శని ఎక్కువ. ఆ శనితో ఎవడో కలిసి వస్తాడు, అదేది అంటే శ్వాస కంట్రోల్ అవ్వటం లే వాడికి అట్లా.